నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఫర్టైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శశాంత్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. నమస్తే. సో రైట్, జనరలీ ఇన్ఫర్టిలిటీ అనగానే అందరూ ఎక్కువ పర్సెంటేజ్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటారు. సో మేల్ ఫర్టిలిటీ అంటే ఏంటి, మేల్ ఫర్టిలిటీ ఎంతవరకు వాళ్ళ పోర్షన్ ఉంటుందంటారు? రైట్. సో ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అవ్వలేకపోతే ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ స్పెషలిస్ట్ దగ్గర విజిట్ అవ్వాలి. 50% కారణాలు లేడీస్లో మహిళల్లో ఉంటాయి అండ్ ఇంకా ఎగ్జాక్ట్లీ సేమ్ 50% కారణాలు జెంట్స్లో ఉంటాయి. సో అలా ఏమీ లేదు దట్ ఫీమేల్ ఫ్యాక్టర్ 50-50 ఉంటుంది. అది ఒక్కొక్కసారి అగైన్ ఈ అన్ని ఇన్సిడెంట్స్ చూస్తే దీంట్లో 15% అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. అంటే అన్ని టెస్ట్లు ఇవాల్యుయేషన్ జరిగిన తర్వాత కూడా రిపోర్ట్స్ అన్నీ దే విల్ బీ నో స్పెసిఫిక్ కమెంట్ అయినా కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ రాదు. ఇలాంటి కేసెస్లో 15% వీ కెన్ క్లాసిఫై యాజ్ అన్ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి పిల్లల కోసం ట్రై చేసిన వాళ్ళకి ఒక సంతానం కూడా పుట్టలేకపోతే ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ మిస్క్యారేజ్ అవ్వలేకపోతే, ఎక్టోపిక్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రాలేకపోతే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని వాలిడేట్ చేస్తారు. ఇన్ కేస్ ప్రీవియస్ మిస్క్యారేజ్ హిస్టరీ ఆర్ ప్రీవియస్ ఎక్టోపిక్ ఆర్ ఒక లైవ్ హెల్దీ బేబీ ఆర్ డెడ్ బేబీ అలా ఫర్ ఎనీ రీజన్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే అది సెకండ్ ఇన్ఫర్టిలిటీ. సో దీనికి కూడా కారణాలు డిఫరెంట్ ఉంటాయి, సెకండరీ అండ్ ప్రైమరీ. సో జెంట్స్లో ఇప్పుడు కారణాలు కామన్లీ ఎందుకు అవుతున్నాయంటే స్పామ్ కౌంట్ తగ్గడం. దీనికి కామన్ రీజన్ ఈజ్ బేసిక్లీ లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా పెరిగిపోతుంది అండ్ లేట్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, అది పర్టికులర్లీ లేడీస్లో. సో ఏజ్ ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మళ్ళీ ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ బికాజ్ ఆఫ్ అన్హెల్దీ డయట్, మళ్ళీ ఏమైనా క్రానిక్ మార్బిడిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ బీమారీలకి ఒక్కొక్కసారి సిమ్టమ్స్ కూడా ఉండవు. సో ర్యాండమ్ స్క్రీనింగ్ టెస్ట్లో హెల్త్ చెకప్లో తెలిసిపోతుంది దట్ ఓకే దిస్ ఈజ్ పేషెంట్ ఆఫ్ డయాబెటీస్. షుగర్స్ చెక్ చేస్తే ఒక్కొక్కసారి 200 అబౌవ్ 200 ఉంటాయి. సో డెఫినెట్లీ డయాబెటీస్ ఇంపాక్ట్ ఉంటుంది, వెయిట్ గెయిన్, హై బిఎంఐది ఇంపాక్ట్ ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్, సబ్స్టెన్స్ అబ్యూస్ ఇప్పుడు చాలా పెరిగిపోతుంది బికాజ్ ఆఫ్ స్మోకింగ్, ఎనీ కైండ్ ఆఫ్ టొబాకో, ఆల్కహాల్ యూజ్. డైరెక్ట్లీ ఇది టెస్టిస్ మీద ఎఫెక్ట్ అవుతుంది, స్పర్మ్ కౌంట్ మీద ఎఫెక్ట్ అవుతుంది, సెక్షువల్ పర్ఫార్మెన్స్, టెస్టాస్ట్రాన్ లెవెల్ అన్నీ ఎఫెక్ట్ అయిపోయి స్పర్మ్ కౌంట్ కూడా తగ్గొచ్చు. అండ్ అల్టిమేట్లీ అది కరెక్ట్ చేయలేకపోతే ఇట్ క్యాన్ రిజల్ట్ ఈవెన్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. జనరలీ మీరు ఇందాక అన్నారు ఏజ్ రిలేటెడ్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పి. సో ఇన్ఫర్టిలిటీకి ఎక్కువగా ఏజ్ రిలేటెడ్ మాట్లాడుకున్నప్పుడు ఫీమేల్లోనే ఎక్కువ మాట చెప్తుంటాం. సో మేల్లో ఏజ్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? సో ఫీమేల్లో యూజువలీ ఏజ్ 34 సంవత్సరాలు, 34 ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత సడన్లీ డిప్ ఉంటుంది ఈ ఫర్టిలిటీ రేట్లో. సో ఇది ఎందుకంటే ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ క్వాంటిటీ, అంటే ఎగ్స్ యాక్చువల్లీ లిమిటెడ్ ఉంటాయి బై బర్త్ మహిళల్లో. సో అవి పీరియడ్స్ ఎవ్రీ మంత్ సైకిల్లో దెర్ విల్ బీ సమ్ ఫాలిక్యులర్ అట్రీజియా, అది ఎగ్స్ మొత్తం రిజర్వ్ తగ్గిపోతూనే ఉంటాయి. అల్టిమేట్లీ అట్ ఏజ్ ఆఫ్ అరౌండ్ 45-50 ఇయర్స్ మధ్యలో కామన్లీ ఒక లేడీకి మెన్సెస్ స్టాప్ అయిపోతుంది, నెలసరి ఆగిపోతాయి అండ్ మెనోపాజ్ అంటారు. అది ఎందుకంటే ఎగ్ రిజర్వ్ టోటలీ 0 అయిపోయినప్పుడు ఇది అంతా జరుగుతుంది. హార్మోన్ లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. సో ఈ ఎగ్ క్వాలిటీ డిటర్మైన్స్ ప్రెగ్నెన్సీ, ఆల్సో సక్సెస్ రేట్ ప్రెగ్నెన్సీది కూడా డిటర్మైన్ చేస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటే పిల్లలు పుట్టేది అబ్నార్మల్ బేబీస్, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, క్రోమోజోమల్ డిఫెక్ట్స్, జెనెటిక్ ఇల్నెసెస్, ఇవన్నీ రిస్క్లు కూడా పెరిగిపోతూనే ఉంటాయి. సో 35 ఇయర్స్ అబవ్ ఏజ్ ఉమెన్ ఉంటే 6 మంత్స్ 6 నెలలు ట్రై చేసుకుని కూడా ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వలేకపోతే అప్పుడు వీల్ ఆస్క్ దెమ్ టు విజిట్ ద ఫర్టిలిటీ క్లినిక్. సేమ్ గోస్ ఫర్ జెంట్స్ ఆల్సో. కానీ అబౌవ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత స్పర్మ్ కదలికల్ అండ్ స్పర్మ్ది రకం మార్ఫాలజీ మీద కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ స్పర్మ్ కౌంట్ యూజువలీ ఇట్ డజంట్ హోల్డ్ వ్యాలిడ్, అది జనరలైజ్గా తగ్గదు. ఎందుకంటే ఫ్రెష్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. అది
లేడీస్ ఎగ్స్ లాగా లేదు. ఒకసారి ఎగ్ రిజర్వ్ జీరోకి పడిపోతే దీనికి మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తోటి మనం మళ్ళీ కొత్త ఎగ్స్ వీ కెనాట్ ప్రొడ్యూస్. సో ఇట్స్ అన్లైక్ స్పర్మ్ మొత్తం స్పర్మాటోజెనసిస్ పాత్వే ఉంటుంది. 72 days టైంలో కంప్లీట్ చిన్న సెల్ నుంచి అది మెచ్యూర్ స్పర్మ్ అవుతుంది. సో ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది ఏజ్ది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి రాధ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. నేను ఇట్లా సంతానం గురించి అని హాస్పిటల్లో చూపించుకున్నాను సార్, ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ సైడ్. ఓకే. అయితే తను నాకు హెచ్ఎస్జి టెస్ట్ చేసి రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పారు. ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకా? ఫెలోపియన్ ట్యూబ్ రైట్ సైడ్ సార్. రైట్ సైడ్ ఒక సైడే బ్లాక్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఓపెన్. వన్ సైడే బ్లాక్ ఉంది సార్. ఓకే. అయితే తను ఇప్పుడు నన్ను లాప్రోస్కోపీ సర్జరీ అవి చేపించుకోమని చెప్తున్నారు. హలో. ఓకే ఓకే, చెప్పారు. ఓకే. అదే సార్, ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ చేపించుకోమంటున్నారు, లేకపోతే ఐఏ చేపించుకోమంటున్నారు. ఓకే. ఇప్పుడు మామూలుగా ఐఏ చేపించుకుంటే ఎంతలో కాస్ట్ అనేది ఎంత పడుతుంది సార్? అది లాప్రోస్కోపీ అయితే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది? రైట్. సో ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఒక సైడ్ యూనిలాటరల్ అంటే రైట్ సైడ్లో ట్యూబల్ బ్లాక్, ఫెలోపియన్ ట్యూబల్ బ్లాక్. ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి? గర్భసంచి పక్క 2 స్పెషలైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ ఫెలోపియన్ ట్యూబ్స్. దీంట్లోనే స్పర్మ్ అండ్ ఎగ్ జాయిన్ అవుతాయి. అది ప్రాసెస్కి ఫర్టిలైజేషన్ అంటారు. అది జాయిన్ అయిన తర్వాత అది ఎంబ్రియో, దానికి ఎంబ్రియో అంటారు. ఈ జైగోట్ అది మొత్తం యూట్రస్ వరకు ట్రావెల్ చేసి ఆ గర్భసంచిలో లోపల పొర ఎండోమెట్రియల్ లేయర్ ఉంటుంది. అది ఆ పొర మంచిగా ఉంటే బ్లడ్ సప్లై దాని థిక్నెస్ అంతా ఐడియల్ కండిషన్స్ ఉంటే అది అతుకుంటుంది, ఇంప్లాంట్ అవుతుంది దానికి, అండ్ మళ్ళీ బ్లడ్ సప్లై తీసుకుంటుంది. సో ఇదంతా ట్యూబ్లో స్టార్ట్ అయ్యేది ప్రాసెస్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ట్యూబ్స్లోనే రావాలి అది స్టార్టింగ్లో. సో ఒక్క సైడ్ ట్యూబ్ బ్లాక్ అయినా కూడా ఇంకొక సైడ్ ఓపెన్ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి, అరౌండ్ 75 to 80% ఉండొచ్చు. సో యూజువలీ విచ్ ఎవర్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది ఆ సైడ్ ఓవరీ నుంచి ఓవ్యులేషన్ అవుతే ఇంకా బెటర్ ఛాన్స్ అని. ఎందుకంటే ట్యూబ్ యూజువలీ రెస్పెక్టివ్ సైడ్ ఓవరీ నుండి ఎగ్ పికప్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఆపోజిట్ సైడ్ ఓవరీలో కూడా కాంట్రలాటరల్ ట్యూబ్ అంటే రైట్ ఓవరీలో ఓవ్యులేషన్ అవుతే కూడా లెఫ్ట్ ట్యూబ్ కూడా పికప్ చేసుకోవచ్చు. సో ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అండ్ ఐయుఐ ఆల్సో. సో యూజువలీ ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీనికి వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఇస్ వన్ సైడ్ ట్యూబల్ బ్లాక్. ఒక్కొక్కసారి హెచ్ఎస్జి ఎక్స్రేలో డై పుష్ చేస్తారు కదా, ఆ డై పుష్ టైంలో ట్యూబ్ సమ్ టైమ్స్ స్పాజంలో పోతుంది, అంతే దాని ద్వారం కొద్దిగా క్లోజ్ అయిపోతాయి. అది ఓన్లీ టెంపరీగా, మళ్ళీ తర్వాత ఓపెన్ అవ్వచ్చు. సో కార్నో ట్యూబల్ స్పాజం అంటారు. దీనికి వెరిఫై చేసుకోవడానికి ఒక లాప్రోస్కోపిక్ సర్జరీలో జనరలీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అది తెలుసుకోవచ్చు. ట్యూబ్ వాల్స్ ఎలా ఉన్నాయి, సన్నగా అయిపోయినాయా, ఆర్ దాంట్లో నీరు జమ అయిందా, ఆర్ సిస్ట్స్ ఉన్నాయా, ట్యూబ్లో కూడా సిస్ట్స్ ఉంటాయి, ఫిమ్రియల్ సిస్ట్, ఫ్యాట్ డిపాజిట్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కెమెరా పరీక్ష చేస్తే తెలుస్తుంది. ప్లస్ ఈ ట్యూబల్ బ్లాక్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ క్లియర్ కూడా చేసుకోవచ్చు. అది మైనర్ బ్లాక్, ట్యూబ్ అంతా హెల్దీగా ఓవరాల్ ఓన్లీ డెబ్రిస్ బ్లాక్, మ్యూకస్ బ్లాక్ ఉంటే ట్యూబల్ క్యాన్యులేషన్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. కెమెరా విజన్లో బేసిక్లీ ఒక వైర్ లాగా పంపించి ఆ ట్యూబ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. సో అది రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కర్నూలు నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే సార్తో మాట్లాడాలి. మాట్లాడండి. ప్రాబ్లం చెప్పండి లక్ష్మి గారు. నాకు పీసీఓడి సార్. ఓకే. నాకు నీటి బుడగలు ఉన్నాయని చెప్పినారు, ఎక్కువ వాటి హెయిర్ వస్తుంది సార్. పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయా మీకు నెలసరి? లేదు లేదు సార్. నెలసరి రాదు. సో 3-4 నెలల్లో ఒకసారి వస్తుందా? అవును సార్. రైట్. సో ఇప్పుడు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయినాయి మీకు? ఇంకా పెళ్లి కాలేదు సార్. ఎన్ని సంవత్సరాలు? ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాలేదు. ఓకే. సో ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం ఉంది అంతే మీకు, జస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ పీసీఓడి. మీకు ఏమైనా బరువు ఎక్కువ సైడ్ ఒబెసిటీ ఉందా మీకు? 64 ఉన్నా సార్. 64. సో యూజువలీ ఈ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది యాక్చువల్లీ ఒక ఎండోక్రైన్ అంటే హార్మోన్, బ్లడ్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి హార్మోన్స్ అని.
సో ఈ హార్మోన్స్ స్పెసిఫిక్ ఫంక్షన్ చేస్తాయి బాడీలో. ఈ హార్మోన్స్ లెవెల్ పర్టికులర్లీ పీసీఓఎస్లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇంకా టెస్టోస్టెరాన్ యాక్చువల్లీ ఒక మేల్ హార్మోన్ ఉంటుంది, ఆ ఫీమేల్స్లో కూడా ఉంటుంది బట్ తక్కువ లెవెల్స్లో. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ హై అయిపోవడం హై ఆండ్రోజెన్ లెవెల్స్ అంటారు. ఇంకా ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఇది యాక్చువల్లీ హార్మోన్ లెవెల్స్ చూస్తే 1:1 బ్యాలెన్స్లో ఉంటుంది నార్మలీ. బట్ ఈ ఎల్హెచ్ 3 times యాజ్ కంపేర్ టు ఎఫ్ఎస్హెచ్ అయినప్పుడు అది ఒక క్రైటీరియా అని పీసీఓఎస్కి. జస్ట్ స్కానింగ్లో చూసి అండాశయాల్లో నీటి బుడగలు చెప్తే అది పీసీఓఎస్ అని చెప్పొద్దు. కనీసం 2 క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హైపర్ ఆండ్రోజెనిజం అంటే ఆ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ హై ఉండాలి, ప్లస్ ఈ స్కాన్ ఫైండింగ్ నీటి బుడగలు ఉన్నప్పుడు మనం అనుకోవచ్చు ఓకే అనావ్యులేషన్ అవుతుంది అంటే ఎగ్ రిలీజ్, ఎగ్ రప్చర్ది ప్రాబ్లం, అది ఎగ్ డెవలప్మెంట్ సరిగా కాదు. అండాశయాల్లో ఆ ఎగ్స్ చిన్నగానే అరెస్టెడ్ గ్రోత్లో ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్స్లో ఆ హార్మోన్ ప్రొఫైల్ తర్వాత స్కానింగ్ తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, మయోఐనోస్టాల్స్ అని, ఇంకా వైటమిన్ డి, ఎక్సర్సైజ్, డయట్ అంటే ఆకుకూరలు అండ్ బేసిక్లీ షుగర్ ఫ్రీ, ఆయిల్ ఫ్రీ ఫుడ్స్ తినాలి అండ్ ఎక్సర్సైజ్ 45 minutes. ఇది యాజ్ అ రొటీన్ ప్రతిరోజు చేసుకుంటే ఈ ఇన్సిడెన్స్ మెజారిటీ ఇన్సిడెన్స్ అక్కడికే తగ్గిపోతుంది. మళ్ళీ మెట్ఫార్మిన్ అని కూడా కొన్ని ట్యాబ్లెట్ ఉంటుంది, ఇన్సులిన్ సెన్సిటైజర్స్, అది కూడా ఇస్తారు డాక్టర్స్. ఇన్ సమ్ సిచ్యువేషన్స్, స్పెషల్ సిచ్యువేషన్స్లో దీంతో ఈ కన్జర్వేటివ్ మెథడ్స్ తోటి రెమెడీ అవ్వలేకపోతే అప్పుడు ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ హార్మోన్స్, చాలా టైప్స్ ఆఫ్ హార్మోనల్ పిల్స్ వస్తాయి, యాస్మిన్ అలా. సో బేసిక్లీ డాక్టర్ చెకప్ తర్వాతనే అది ప్రిస్క్రైబ్ చేస్తారు, అందరికీ కాదు, ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. సో పీరియడ్స్ మళ్ళీ రెగ్యులరైజ్ అవుతాయి. ఆండ్రోజెన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అది కూడా నార్మలైజ్ చేసుకోవచ్చు. ప్రొలాక్టిన్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ కూడా చూసుకోవాలి, షుగర్ చూసుకోవాలి. ఇవన్నీ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత మీ ప్రాబ్లమ్కి వీ క్యాన్ ట్యాకల్. అండ్ పీసీఓఎస్ రెగ్యులర్గా హెల్దీ డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే అది తక్కువ, అంటే ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్. సో ఒక్కొక్కసారి రికరెన్స్ అవుతాయి అదర్వైజ్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి చందు గారు, నమస్తే అండి. హలో చందు గారు. నమస్తే మేడం. ఎస్ చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ వింటున్నారు. నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి. హలో చెప్పండి. సార్ అది మా మిస్సెస్ గారికి పీసీఓఎస్ ఉందండి. లాస్ట్ మంత్ ట్రిగర్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్ రిలీజ్ చేశారు. ఓకే. సో లాస్ట్ మంత్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి 4 days తర్వాత మనం కలిసి ఉండమన్నారు సార్. అది తర్వాత ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోమన్నారు 1 week తర్వాత మా 1 week వరకు చెక్ చేసుకునే లోపే పీరియడ్ వచ్చేసింది సార్. అది ఈ మంత్లో ఏమైనా న్యాచురల్గా ట్రై చేయొచ్చు అండి? డెఫినెట్లీ ట్రై చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ పీసీఓఎస్ ప్రాబ్లంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేనా ముందు? ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంది సార్. ఇంకొకటి ఏంటంటే ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా సెమెన్ అనేది వెంటనే బయటకు వచ్చేసింది సార్. ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా సార్? అది మన న్యాచురల్ గా అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? న్యాచురలీ కూడా కొద్దిగా సెమెన్ వజైనా నుంచి బయట స్పిల్ అవుతుంది, అది న్యాచురల్ అకరెన్స్. బట్ ఆ పొజిషన్ హోల్డ్ చేయాలి కాసేపు, ఇమీడియట్లీ ఇంటర్ కోర్స్ తర్వాత జస్ట్ పొజిషన్ మార్చుకొని మళ్ళీ వాష్ చేసుకుంటే దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఇంకా ల్యూబ్రికెంట్లో కూడా కేర్ఫుల్ ఉండాలి. ఓన్లీ ల్యూబ్రికెంట్ వాడితే టు యూజ్ ద ల్యూబిక్ అని జెల్ వస్తుంది, కేవై జెల్ వాడకూడదు. అండ్ మళ్ళీ ఇప్పుడు పీసీఓఎస్ ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. హార్మోన్స్ అన్నీ చెక్ చేసుకొని అది బ్యాలెన్స్లో తెచ్చుకున్నాక తర్వాత యాక్చువల్లీ ఒక్క సింగిల్ సైకిల్లో ఫర్టైల్ కపుల్ ఉంటే కూడా హెల్దీ స్పర్మ్స్, హెల్దీ ట్యూబ్స్, హెల్దీ ఎగ్స్ అంతా కరెక్ట్ జరిగితే కూడా జస్ట్ 100 couples 20 couples ప్రెగ్నెన్సీ సక్సెస్ వస్తుంది. అది న్యాచురల్ ఫర్టిలిటీ రేట్. సో అందుకే ఈ ఒక సైకిల్ ఇఫ్ పీరియడ్ వచ్చేస్తే అది నెగిటివ్ అని కన్సిడర్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీస్ అన్సక్సెస్ఫుల్. సో పీరియడ్ సెకండ్ డే నుండి మళ్ళీ యూజువలీ పీసీఓఎస్ పేషెంట్స్లో ఫాలిక్యులర్ స్కానింగ్ చేస్తారు, ఫాలిక్యులర్ స్టడీ. చిన్న ఫాలికల్ ఎలా పెరుగుతుంది దానికి సపోర్ట్ ఇస్తారు. యూజువలీ 5 days లెట్రోజోల్ ఆర్ క్లోమిఫెన్ సిట్రేట్ ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ డెవలప్మెంట్ కొద్దిగా కంట్రోల్ చేసుకుంటారు. అండ్ ఆ ఒక మెచ్యూర్ సైజ్ రీచ్ అయిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఓవ్యులేషన్ ట్రిగర్ చేస్తారు. అప్పుడు హస్బెండ్ వైఫ్ దగ్గర ఉంటే
మళ్ళీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మ్యాక్సిమం ఉంటాయి, ప్రొవైడెడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి దానికి. అండ్ స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్ 15 million per ml ఉంటే అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక సైకిల్ ఫెయిల్ అయినా కూడా యూ షుడ్ నాట్ లూజ్ హోప్, ఎందుకంటే ఫర్టిలిటీకి కొద్దిగా టైం పడతాయి ఒక్కొక్క సిచ్యువేషన్లో, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎండోమెట్రియం బ్యాడ్ ఉండొచ్చు, గర్భసంచిలో ఫ్లూయిడ్ ఉండొచ్చు, మైక్రోస్కోపిక్ లెవెల్లో కూడా ఇంటర్ల్యూకిన్స్, ఇన్ఫ్లమేటరీ, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. అది జస్ట్ ఫిజికల్ రిపోర్ట్స్లో అనాలిసిస్లో అర్థం అవ్వదు, మైక్రోస్కోపిక్ లెవెల్లో కూడా ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కరీంనగర్ నుంచి స్వామి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ వింటున్నారు. హలో, నమస్తే. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. హలో, చెప్పండి స్వామి గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ వింటున్నారు. సార్ కౌంట్ 0 ఉంది సార్, ఎలా తెలుసుకోవాలి? స్పర్మ్ కౌంట్ మీది 0 వచ్చింది. ఎన్నిసార్లు చేసుకున్నారు ఈ సెమెన్ అనాలిసిస్ పరీక్ష మీరు? సార్ ఒక 2 times చేసుకున్నాం సార్. అంతే. 2 times, ఓకే. నెల గ్యాప్లో చేసుకున్నారా దగ్గరనే? అది చేయించుకోలేదు సార్. ఒక ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు 7 తక్కువనే వచ్చింది సార్. 7 తక్కువ వచ్చింది. 7 తక్కువ వచ్చింది సార్. దాని ద్వారా మళ్ళీ ఒకసారి చేద్దామన్నారు, చేసిన మళ్ళీ వేరే దగ్గర చేసినా కూడా 0 వచ్చింది సార్. కౌంట్ 0 వచ్చింది మీకు, ఓకే సార్. 7 years అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి. రైట్. ఇప్పటివరకు ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదా? రాలేదు సార్. రైట్. సో 0 స్పర్మ్ కౌంట్కి అజోస్పర్మియా అంటారు. సో సెమెన్ అంటే వైట్ కలర్ లిక్విడ్, అది తెల్ల కలర్ది లిక్విడ్. ఇది మెజారిటీ సెమెనల్ వెసికల్స్ అని ఒక గ్లాండ్స్ ఉంటాయి అండ్ ప్రోస్టేట్. ఇది ఒరిజిన్ ఆఫ్ సెమెనల్ ఫ్లూయిడ్. స్పర్మ్స్ అంటే వేరే. స్పర్మ్స్ అంటే టెస్టిస్ నుండి చిన్న మైక్రోస్కోపిక్, అది గ్యామెట్స్, బేసిక్లీ మేల్ గ్యామెట్స్. దాంట్లో అంతా డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఉంటుంది, ఆ టేల్లో కూడా కదలికలు ఉంటాయి. సో స్పర్మ్ అండ్ సెమెన్ ఇవి 2 separate ఎంటిటీస్. సో స్పర్మ్స్ టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతాయి, అవి డక్ట్స్, ఇట్లా బేసిక్లీ చిన్న పైప్స్ ఉంటాయి, వాస్ డిఫరెన్స్ అని. ఆ పైప్స్లో ఎక్కి ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం ఆ సెమానల్ ఫ్లూయిడ్లో మిక్స్ చేస్తాయి స్పర్మ్స్కి, అండ్ ఇజాక్యులేషన్ టైంలో, ఆర్గాజం టైంలో అది మొత్తం బయట వస్తుంది. సో సెమెన్ వాల్యూమ్ ఎంత ఉంది అది ఇంపార్టెంట్. సెమెన్ వాల్యూమ్ నార్మలీ 1.5 ml ఉండాలి. ఈ టెస్ట్ ఒక WHO ఆథరైజ్డ్ అప్రూవ్డ్ టెస్టింగ్ ఫెసిలిటీలో జరగాలి ఆ స్టాండర్డ్స్ ప్రకారం. చిన్న ల్యాబొరేటరీస్ చాలా రాంగ్ రిపోర్ట్స్ ఒక్కొక్కసారి ఇచ్చేస్తారు, పేషెంట్కి అన్నెసెసరీ ప్యానిక్, యాంగ్జైటీ ఎట్లా అవుతుంది. సో అది కూడా 2 reports అట్లీస్ట్ కన్ఫర్మ్ చేయాలి 0 స్పర్మ్ కౌంట్. అండ్ ఆ 2 reports షుడ్ బి డేటెడ్ 4 weeks, అంటే ఒక నెల గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి 0 స్పర్మ్ కౌంట్ది డయాగ్నోసిస్. ఒకసారి అజోస్పర్మియా అని డయాగ్నోజ్ అవుతే ఆ ప్రాబ్లం ఎక్కడుంది అని తెలుసుకోవాలి. స్టెప్ వైజ్ మీ డాక్టర్ విల్ బి ఇవాల్యుయేటింగ్. సో ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు, పిట్యూటరీ గ్లాండ్లో ఉండొచ్చు, బ్రెయిన్లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అదంతా సిగ్నల్ ఇస్తాయి టెస్టిస్కి, స్పర్మ్ ప్రొడక్షన్, థైరాయిడ్కి కూడా సిగ్నల్ ఇస్తాయి, అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్కి. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్ ఒక్కొక్కసారి రే సిచ్యువేషన్స్లో తక్కువ ఉంటే, FSH LH లెవెల్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఈ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అప్పుడు అర్థం అయిపోతుంది ఓకే పిట్యూటరీ డిస్ఫంక్షన్ అని. మళ్ళీ దానికి ఇవాల్యుయేషన్, MRI, ప్రొలాక్టినోమా, ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఈజ్ ద బ్లాక్, అంటే అబ్స్ట్రక్టివ్. సో ఒక్కొక్కసారి ఏమవుతాయి, అంతా పర్ఫెక్ట్ ఉంటాయి, హార్మోన్స్, టెస్టిస్ సైజ్ అన్నీ బాగుంటాయి. మళ్ళీ ఎందుకు 0 కౌంట్ అంటే ఈ పైప్స్, లేడీస్లో ట్యూబ్స్ ఉంటాయి కదా, అలానే సిమిలర్లీ మెన్లో వ్యాస్ డిఫరెన్స్ ఉంటాయి. ఆ 2 side వ్యాస్లో ఆర్ ఎపిడైడిమల్ ట్యూబ్యూల్స్లో 2 side బ్లాక్ అవుతేనే 0 వస్తుంది. ఒక సైడ్ బ్లాక్ అయితే కూడా ఇంకొక సైడ్ టెస్టిస్ నుంచి ఇన్ఫ్యాక్ట్ నార్మల్ కౌంట్ కూడా రావచ్చు. సో బోత్ సైడ్స్ బ్లాక్ అవుతాయి. ఒక్కొక్కసారి చిన్నప్పటి నుంచే డక్ట్సే డెవలప్ అవ్వవు, దానికి కంజెంటల్ బయలాటరల్ అబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ అంటారు, అది పుట్టినప్పటి నుంచి ఉండవు. ఒక్కొక్క సిచ్యువేషన్లో జస్ట్ టెస్టిస్ ఉంటాయి. సో అది ఆబ్వియస్లీ న్యాచురలీ ఆ సెమెన్లో మిక్స్ అవ్వవు. సో ఆ పేషెంట్స్కి అజోస్పర్మియా ఉండొచ్చు. మళ్ళీ ఒక్కొక్క సిచ్యువేషన్లో ద ప్రాబ్లమ్ విల్ బి టెస్టిస్లో, అది ఫ్యాక్టరీలోనే డిఫెక్ట్ ఉంటాయి, స్మాల్ సైజ్డ్ సాఫ్ట్ ఉంటాయి టెస్టిస్ ఒక్కొక్కరికి. ఆల్కహాల్ అబ్యూస్ చేసిన పేషెంట్స్, మళ్ళీ క్రానిక్ ఇల్నెసెస్, ఒక్కొక్కసారి మమ్స్ ఇన్ఫెక్షన్ అవుతాయి, వైరల్ ఇన్ఫెక్షన్, ఇదంతా డైరెక్ట్లీ టెస్టిస్కి ఎఫెక్ట్ చేసుకుంటుంది, డ్యామేజ్ చేసుకుంటుంది. వ్యారికోసీల్ అని చాలా పేషెంట్స్ వస్తారు మా దగ్గర, కామన్ కండిషన్ అది వ్యారికోసీల్.
కానీ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉంటే అంత టెన్షన్ పడాల్సింది ఏం లేదు. గ్రేడ్ 3 పెద్ద పెద్ద వ్యారికోసీల్స్ రెండు సైడ్ ఉంటే డెఫినెట్లీ హీట్ బేసిక్లీ లోకలీ హీట్ తాకి ఈ టెస్టిస్కి చిన్నగా చేసేస్తుంది అది. అండ్ స్పర్మ్ కౌంట్స్ కూడా తక్కువ అవ్వచ్చు. చాలా లాంగ్ స్టాండింగ్ అన్కరెక్టెడ్ ఉంటే 0 అవ్వచ్చు. సో మెడిసిన్స్ ద్వారా యూజువలీ ఇంజెక్షన్స్ అండ్ మెడికల్ మేనేజ్మెంట్ ఈ పిట్యూటరీ గ్లాండ్ ప్రాబ్లం ఉంటే యూజువలీ అప్పుడు రెస్పాండ్ అవుతుంది. కానీ బీజంకే ప్రాబ్లం ఉంటే ఈ హార్మోన్స్ ముందు నుంచే హై ఉంటాయి. FSH విల్ బి హై, LH విల్ బి హై. మళ్ళీ టెస్టోస్టెరాన్ ద మేల్ హార్మోన్, అది ఇంపార్టెంట్ ఫర్ సెక్షువల్ పర్ఫార్మెన్స్, ఆ లెవెల్ కొద్దిగా తక్కువ ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్లో మెడికల్ మెథడ్ అంత ఏం ఎఫెక్టివ్ ఉండదు. యూజువలీ ఈ కేసెస్లో IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి అడ్వైస్ చేస్తారు. అది కూడా ఒక డోనార్ స్పర్మ్ బ్యాకప్ గురించి కొద్దిగా మీ కన్సెంట్ తీసుకొని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అన్ని డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఈ ఎగ్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ఎగ్స్లో స్పర్మ్ ఎక్కిస్తేనే ఫర్దర్గా ప్రాసెస్ ప్రొసీడ్ అవుతుంది, లేకపోతే అక్కడికే ఆగిపోతుంది. సో మీ స్పర్మ్స్ తీయడానికి ప్రయత్నం చేస్తారు. బేసిక్లీ ఆ ప్రాసెస్ పేరు టీజే అని ఆర్ పిజ్జా. సో ఆబ్స్ట్రక్టివ్ ఉంటే ఎపిడైడిమిస్ నుంచి కొద్దిగా లిక్విడ్ బేసిక్లీ ఒక సూది పెట్టి ట్రై చేయొచ్చు, యాస్పిరేషన్ అంటారు. సో దాంట్లో మైక్రోస్కోప్ కింద స్పర్మ్స్ దొరికిపోతే మీ స్పర్మ్స్ తోటే మీరు ఫాదర్ అవ్వచ్చు ఈవెన్ విత్ 0 కౌంట్. లేకపోతే టెస్టిస్ నుంచి డైరెక్ట్లీ టీజా ఆర్ టెజే అని ఒక ఓపెన్ ప్రొసీజర్ లాగా ఉంటుంది. ఆర్ సమ్టైమ్స్ ఇంకా అడ్వాన్స్డ్ మైక్రోటీజే అని మైక్రోస్కోప్ కింద మంచి హెల్దీ లుకింగ్ ట్యూబ్యూల్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో స్పర్మ్స్ దొరికిపోతే ఎక్కివచ్చు అండ్ యూ క్యాన్ ఫాదర్ యువర్ ఓన్ చైల్డ్. అది రైట్ డాక్టర్. అలాగే ఒక బేబీ హెల్దీ బేబీ ఆర్ కాదు అనేది తెలుసుకోవడం అంటే కొంతమందికి మిస్క్యారేజెస్ అవుతుంటాయి కదా. సో డౌన్ సిండ్రోమ్ కావచ్చు, ఆటిజం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? రైట్. సో యూజువలీ ఇప్పుడు క్రోమోజోమల్ ఇంబ్యాలెన్సెస్ ఇది ఒక కామన్ కాజ్ ఆఫ్ మిస్క్యారేజ్, నంబర్ 1 కాజ్ అది. సో ఇట్ డజంట్ మీన్ దట్ పేరెంట్స్ జెనెటిక్స్ కూడా తేడా ఉన్నాయి. జస్ట్ ఆ ప్రెగ్నెన్సీలో సెల్ డివిజన్ సరిగా అవ్వలేకపోతే, మయోసిస్ ప్రాసెస్ సరిగా అవ్వలేకపోతే, నాన్ డిస్జంక్షన్ అంటారు, బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్, ఇవన్నీ జెనెటిక్ ఎర్రర్స్. ఆ ప్రెగ్నెన్సీకే లిమిటెడ్ ఉంటాయి అవి. సో ప్రెగ్నెన్సీ సెల్ఫ్ అబార్ట్ అయిపోతుంది, అది ప్రొసీడ్ అవ్వదు. అదర్వైజ్ దాంట్లో ఫీటల్ పోల్, బేబీది పోలే డెవలప్ అవ్వదు. ఆ పోల్ డెవలప్ అవుతే మళ్ళీ హార్ట్ బీట్ రాదు, హార్ట్ బీట్ వస్తే తర్వాత ఆగిపోవచ్చు. సో ఇవన్నీ 11 వీక్స్ వరకు అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. 2 వీక్స్కి ఎనీ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, అది గర్భసంచిలో వచ్చిందా పక్కకు వచ్చిందా అది కూడా స్కానింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ గ్రోత్ సరిగా కరెక్ట్గా అవుతుందా లేదా, దట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్. సో మిస్క్యారేజ్ అవుతే మళ్ళీ దానికి చాలా రీజన్స్ ఉంటాయి. యూట్రస్ షేప్ అబ్నార్మాలిటీస్, ఒక్కొక్కసారి స్పర్మ్ డిఎన్ఏలో చాలా బ్రేకేజెస్ ఉంటాయి, అంటే ఎర్రర్స్ ఉంటాయి. సో దానివల్ల. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి రీజన్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్య మారుతి. కీప్ వాచింగ్ టీవీ న్యూస్.